సూపర్ బ్లాక్ బస్టర్ 300 కోట్లు ఫస్ట్ డే ఒక్కో సీరియస్ శంకర్ మార్క్ ఇది ఒక్కడో సీఎం కలిగే చెప్తే వన్ డే సీఎం కి లైఫ్ చాలా రోజుల తర్వాత శంకర్ ఇస్ బ్యాక్ సీఎం బై ఫస్ట్ టైం కొత్త ర్యాంప్ అన్న ఫస్ట్ టైం సెకండ్ హాఫ్ గురించి రెడీ బై ఫస్ట్ టైం బాగుంది ఇంకా ఇంటర్వెల్ అవర్స్ ట్విస్ట్ ఉంటుంది అంటే దోలా రీచ్ అయ్యా మొత్తం శంకర్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటదని చాలా బాగుంది యాక్చువల్లీ 3 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ సింగిల్ సినిమా చూస్తున్నాం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా చేస్తాడని యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటర్వ్యూల ముందు ఇలా ఉంటుందని చాలా బాగా చేశాడు యాక్టింగ్ అయితే ఇంకా శంకర్ మాల్ దింపేశాడు సూపర్ సినిమా అంతా సూపర్ ఫస్ట్ నెక్స్ట్ ఇంకా ఎలాగుంటుందో చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరిని గోల్ చేయలేదు సైలెంట్ కూర్చొని చిన్న గోల్ చేస్తే ఏది మిస్ అయిపోతాం అన్నట్టు కూర్చొని చూసారు అందరూ సినిమా అయితే చాలా బాగుంది శంకర్ మార్క్ అనిపించింది ఇక్కడ శంకర్ మార్క్ అనిపించింది బాబు పుష్ప అలాంటి నైట్ చేస్తున్నాయి రాబోయే రోజుల్లో చాలా గట్టిగా ఉంటుంది రికార్డులు మోగాల్సింది జై చరణ్ జై చరణ్ శంకర్ మార్క్ కనిపించింది ఈ సినిమాలో గేమ్ చేంజర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి గేమ్ చేంజర్ అయితే ఈ సినిమా ఇండస్ట్రీకి రామ్ చరణ్ ఒక గేమ్ చేంజర్ జై చరణ్ జై జై చరణ్ సీఎం 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 చాలా బాగుంది రామ్ చరణ్ సూపర్ అండి సూపర్ సూపర్ శంకర్ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అండి బాగుంది సూపర్ ఉందండి సూపర్ ఉంది సినిమా అయితే బ్లాక్ బస్టర్ అండి చాలా తర్వాత మళ్ళీ శంకర్ డైరెక్షన్ రికార్డులు కూడా బద్దలు కొడతారు జై రామ్ చరణ్ ఫస్ట్ హాఫ్ సూపర్ సార్ సెకండ్ హాఫ్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం అది కూడా సూపర్ హిట్ అవ్వదని కోరుకుంటున్నాం రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ చాలా బాగుంది శంకర్ డైరెక్షన్ శంకర్ ఇంకా సూపర్ 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 రికార్డులు కొడుతుంటారా చాలా బాగుంటది ఫస్ట్ హాఫ్ సూపర్ హైలైట్ ట్విస్ట్ రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ శంకర్ డైరెక్షన్ హైలైట్ ఒకే ఒక్కడు అసలు డిఫరెన్స్ ఏంటి ఒక పొలిటిషియన్ అంటే ఏముంటే బేసిక్ గా తెలియదు ఒక ఎమ్మెల్యేకి ఏముంటే ఎంపీకి ఏముంటాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక లా మేబీ ఒక రాజ్యాంగం సో అన్ని పవర్ ఉన్న ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే ముందు ఎంపీ ముందు ఉంటారన్నమాట నార్మల్గా ఉంటారన్నమాట సో అదే ఐపీఎస్ ఆఫీసర్ తిరగబడితే ఎలా ఉంటుంది సినిమా ఇది పోయా మూవీ క్యాక్ పోయి నిజంగా మంచి మెసేజ్ మూవీ ఇది రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా యాక్టింగ్ సూపర్ పోయి నిజంగా నాకు తెలిసి ఈ ఇయర్ కి పక్క వచ్చేస్తుంది నేషనల్ అవార్డు పక్క ఇంటర్వెల్ బ్యాంక్ నచ్చిందా మీకు సూపర్ భయ్యా ప్రతి శంకర్ కమ్బ్యాక్ అవుతుంది ఖచ్చితంగా ఇది పక్క కమ్బ్యాక్ భయ్య ఇది పక్క కమ్బ్యాక్ ఇది రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది అన్నా చెప్పవలసిన లేదన్నా గోపి సార్ మనవాడికి ఏం చెప్తాం కేక సినిమా రివ్యూ థియేటర్ రివ్యూ కూడా తీసుకోండి మరి ఇంత టైం వచ్చిన తర్వాత సమోసాలు ఉండాలి చిప్స్ ఉండాలి ఏమి లేవు ఓన్లీ ఛాయలు తాగండి ఫ్రెంచ్ ఫ్రైస్ తినండి అంటే కుదరదు మాస్ జనం ఎక్కువ వస్తారు మెగా ఫ్యామిలీ అంటే మరి అవేవి లేకుండా ఇవన్నీ ఉంటే ఎలా అవుతుంది ఒకసారి దిల్ రాజు తెలిసేలా మీరు ట్యాగ్ చేసి షేర్ చేయండి.